కమ్మ సంఘాల నాయకులు, ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అమీర్పేట్ మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ పొన్నం ప్రభాకర్, సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, షేరిలింగంపల్లి శాసనసభ్యుడు శ్రీ అరికెపూడి గాంధీ, కూకట్పల్లి ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోడ్ల మీదకు పొంగి పారే మురికి కాలువలు, డ్రైనేజీలు, గతుకుల రోడ్లు, కంపు వాసనతో జూబ్లీహిల్స్ ప్రజలు చాలా బాధపడుతున్నారు. అసౌకర్యవంతంగా ఉన్న జీవన విధానం వల్ల నరకం అనుభవిస్తున్నారు. పిల్లలు, పెద్దలు తరచు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలనలో పెద్ద తేడా కనిపించడం లేదని, ఇరు పార్టీలు మేడలు వంచే దమ్ము, ప్రజలకు మేలు చేసే సంకల్పం బీజేపీకే ఉందని ప్రజలు వారంతట వారే చెబుతున్నారు. ఈసారి బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. శ్రీ ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ. మూడో రోజు ఇక్కడ తిరుగుతా ఉన్నా. పేరుకే జూబ్లీ హిల్స్, కానీ పారే మురికి కాలువలు, కంపు వాసన, గతుకుల రోడ్లు, ఏ పేదవాడిని కదిలించినా మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు బిడ్డ. మా భర్త చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది, పెన్షన్ లేదు. నా వయసు 65 సంవత్సరాలు దాటిపోయింది, మాకు పెన్షన్ లేదు. అంటే ఏ పనికి పోయినా కూడా రేపిస్తాం, మాపిస్తామని చెప్పి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ వస్తాయని చెప్పి మేము భావించి ఓటేసి గెలిపిస్తే మాకెక్కడ కూడా పెన్షన్ లేదు, ఇప్పటికీ ఇండ్లు లేవు, మురికి కాలువలు బాగా రాలే, తాగే నీళ్ళు కూడా చక్కగా రావట. అంటే హైదరాబాద్ మొత్తంలోనే జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ ప్లేస్ అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఎక్కడికి పోయినా బస్తీలు, కంప వాసన, పేదరికం, ఇవి తప్ప సమస్యలు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ అందుకనే ఆనాటి 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని చూసి కర్రగాల్చి వాత పెట్టినాం. ఇవాళ 2 ఏళ్లలో మళ్ళీ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల క్రితం ఏ దుర్మార్గాలు అయితే చేసిందో, ఏ చిల్లర పనులకైతే ఒడిగట్టిందో, మళ్ళీ అదే చిల్లర పనులు, అదే సంస్కృతి, మంత్రుల మధ్య సమన్వయం లేదు, కొట్లాటలు, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి, వాళ్ళు దోసుకోవడానికే టైం సరిపోతుంది తప్ప ప్రజలు పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అసెంబ్లీ వేదిక మీద సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కొట్లాడుతూ ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్లో కూడా ప్రజలు కనుక 2 పార్టీలు బొందబెడితే ఇవాళ ఈ ప్రభుత్వానికి కొంత చలనం వచ్చే ఆస్కారం ఉంది. పెన్షన్లు రావాలన్నా, డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా, మురికి కాలువలు బాగుపడాలన్నా, ప్రతి మహిళకు 2500 రూపాయలు రావాలన్నా, ఇవాళ ప్రతి నిరుద్యోగ యువకుడికి, యువతకి 4000 రూపాయలు అమలు కావాలన్నా, ఇవాళ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు రావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెడలు వంచి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజానికానికి వేడుకుంటా ఉన్నా. ఇప్పటికే దీపక్ రెడ్డి గారు ఇక్కడ సీనియర్ నాయకుడు కాబట్టి, ఇప్పటికే సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, గతంలో కూడా పోటీ చేసినటువంటి వాడు కాబట్టి ఇవాళ కమలం పువ్వు గుర్తు దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేమందరం కూడా, ఇలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధికి వస్తుంది. ఇవాళ మొత్తం ఎమ్మెల్యేలుగా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, సీనియర్ నాయకులుగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి వాళ్ళ ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ గెలిపించే కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు, బిడ్డ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మోడీనే ఉండాలి బిడ్డ, మోడీ లేకపోతే ఈ దేశం అధోగతి పాలైద్దంటే భావన ప్రజలు, చదువు రాని వాళ్ళు, బస్తీలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ షోపుటప్ గాలు వీళ్ళు. ఇలా బీఆర్ఎస్ అయినా లేదా కాంగ్రెస్ పార్టీ అయినా షోపుటప్ గాలు తప్ప, తిమ్మిని బమ్మి చేసి అబద్ధాల ప్రచారం చేసి తప్ప వాళ్ళ మీద విశ్వాసం లేదు. చాప కింద నీరులాగా ఇవాళ జూబ్లీస్ ప్రజలు భారతీయ జనతా పార్టీని పట్టం కట్టడానికి ఇవాళ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీని గెలిపించడానికి నిశ్చయించుకున్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో మురికివాడగా తయారైన జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా అసురిష్టంగా మారింది. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. హేమావతి నగర్ లో దీపక్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో ప్రచారం చేయడానికి నేను రావడం జరిగింది. ఈ యొక్క హేమావతి నగర్ లో బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా యొక్క అభ్యర్థిని స్వాగతిస్తా ఉన్నారు. బీజేపీకి ఈసారి ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా వారు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ గానే కాంగ్రెస్ గానే ప్రాతినిధ్యం వహించిన రోడ్లు పరిస్థితి చూస్తే, లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే వాన పడితే కాళ్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. వాసన, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు వచ్చినటువంటి ఒక సంఘటన కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ఈరోజు గురై ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. మేము జూబ్లీ ప్రజల్ని పాదయాత్ర ద్వారా కోరుతా ఉన్నాం. మీరు గతంలో ఒక అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ బై ఎలక్షన్ లో రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ మానచిత్రంలో మనం మార్పులు తీసుకురాగలుగుతాం. బీఆర్ఎస్ గెలిపిస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాల్ని మీ గొంతుకై, మీ వాయిస్ గా, వాణిగా మీ యొక్క సమస్యల పైన మాట్లాడటానికి దీపక్ రెడ్డి గారు ముందున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి వేరే పార్టీకి అవకాశం ఇచ్చిన వాటికి ఇస్తే, ఒక్కసారి మోదీ గారు తీసుకున్న పథకాలని గుర్తుపెట్టుకుని బీజేపీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జూబ్లీ ప్రజల్ని కోరుతాం. శ్రీశైలం మండలంపై తీవ్ర స్థాయిలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్. శ్రీశైలం మండలంలో 24 గంటలుగా భారీ వర్షం దాటికి విరిగిపడిన కొండ చర్యలు, 3 షాపులు ధ్వంసం, భయభ్రాంతులకు గురైన పాతాళగంగ మెట్ల మార్గంలోని నివాసితులు. అది మాత్రం గ్యారెంటీ పడుతుంది నేను, అది కంపల్సరీ పడుతుంది. గెలకాలంటే కరెంట్ బంద్ చేయాలి. ఇది పడుతుంది ఇంకా ఎంత ఇది పైన పుట్టుకోవడానికి నీళ్ళు పడుతున్నాయి. పైరాలు పడతాయి సార్, ఈ గుండుసార్లు నీళ్ళు పడుతున్నాయి. ఇది పడుతుంది. నల్గొండ జిల్లా దేవరకొండలో భారీ వర్షం, వరదలో చిక్కుకున్న దేవరకొండ మండలం కొమ్మేర్పల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం. పొంగి పొర్లుతున్న వాగు సమీపంలో ఉన్న పాఠశాల వరద చుట్టుముట్టడంతో భయాందోళనలో విద్యార్థులు. కుటుంబంలో ఒక్కటైన కాకి. నల్గొండ జిల్లాలో వింత ఘటన. దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ సఫియా కుటుంబంతో ఓ ఏడాదిగా కలిసి ఉంటున్న కాకి ఉదయం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటుందని, కాకిని కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నామని, అన్నం చికెన్ ఆహారంగా ఇస్తామని తెలిపిన కుటుంబ సభ్యులు. అయితే 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పశువుల ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించి చికిత్స అందించిన వైద్యులు. మొన్న వచ్చిందండి
జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం. ఐరాల మండలం కాణిపాకం హరిజనవాడలో ఓ ఇంట్లో ఉదయం టీ కాచేందుకు గ్యాస్ వెలిగించిన సమయంలో పేలిన సిలిండర్. చిన్న పాపమ్మ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో భారీ వర్షానికి ట్రాక్లపై నిలిచిపోయిన వరద నీరు. నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్ప్రెస్. నాగర్ కర్నూలు జిల్లా ఎంగంపల్లి గ్రామంలో భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంట. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదనలో రైతన్నలు. ఉద్దండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాలకు ₹25 లక్షలు ఇవ్వాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రావు కవిత. కాంగ్రెస్ పార్టీ తప్పుందా, బీఆర్ఎస్ పార్టీ తప్పుందా అంటే ఇప్పుడు గొంగలో కూర్చొని మనం వెంటకలేరిన పరిస్థితి అవుతుంది. అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది, దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి. అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి 286 మంది ఎవరైతే 18 ఏళ్ళు పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 2, ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో, ఇప్పుడు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, నెలకి ఇస్తారా, ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు, స్టీలు, ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇండ్లు పోయేటోళ్ళందరికీ కూడా మరి ఆనాటి రేటు ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రో, మొన్న కూడా వాగ్దానం చేసిండ్రో, ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి నా ఆలోచన ఒకటే, ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు. మరి ఎక్కడైతే R&R కాలనీ కట్టిస్తామని చెప్పిండ్రో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వలగొట్టి రాళ్ళు నింపి దాన్ని చెదును చేస్తా ఉన్నారు. మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటారు. మరి ఆ రాళ్ళను తవ్వి మీరు పునాది వేసుకొని ఇండ్లు కట్టుకోవాలంటే డబుల్ ఖర్చు అవుతుంది. దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు. అయితే మంచి జాగా చూస్తారా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాడు నేడు ఎల్లప్పుడూ సినీ పరిశ్రమకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాసి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి. తెలుగు పరిశ్రమను 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి. మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, నటశేఖర కృష్ణను, దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని, దాసరి నారాయణరావు గారిని, కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేసింది. కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు, ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మ బంధు ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు, కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని 10 ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన 10 ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంజయ్య గారు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం 67 ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేసిండ్రు. ఇదే కాదు, ఈనాడు ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి 1964లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
కార్మికులను గుర్తించాలి, సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని 1964లో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది. కాంగ్రెస్ పార్టీదే గెలుపు. వర్షంలో కూడా అపూర్వ స్పందన. షేక్పేట్ డివిజన్ ప్రచారంలో మంత్రి వివేక వెంకట్ స్వామి, ఒట్టు సాయి కుమార్, చైర్మన్ ఫిషరీస్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.